గుడ్ మార్నింగ్ డియర్ సైన్స్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్ ఆల్రెడీ అందరూ చదివేసే ఉంటారు. నేను ఒక వీడియో చేస్తున్నాను కదా, దాని ముందు మీకు ఒకసారి చూపిద్దాం పేపర్ అని చెప్పి చూపిస్తున్నాను. మెగా డిఎస్సి బీ రెడీ అన్నాడు చూడండి. మే 15th వరకు నిన్నైతే న్యూస్ వచ్చేసింది, కానీ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఓకేనా? ఇంకా లాస్ట్ వచ్చి చూడండి, ఇదిగోండి మెగా డిఎస్సి బీ రెడీ ప్రధాన మార్పులోని ఇచ్చాడు. అంటే వెయిటేజ్ ఇచ్చాడు, ఓపెన్గా ఫీజు వివరాలు ఇవన్నీ ఇచ్చారు. సరే, ఆల్రెడీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. సోషల్ ఇంగ్లీష్ పోస్టులు ఎక్కువ ఉంటా. సో మీరు కొంచెం సోషల్ ప్రిపేర్ అయ్యారు, ఎస్ఏ సోషల్ ప్రిపేర్ అయ్యేవారు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. కొంచెం కష్టపడితే జాబ్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? సరే, ఈరోజు టాపిక్ వచ్చేసి చూడండి, ఎకనామిక్స్ అంటే మొత్తం ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి చూడండి. ఆల్రెడీ పాలంపూర్ ప్లేలిస్ట్లో పెట్టాను. పాలంపూర్ వనరుగా ప్రజలు, ఇది అయిపోయింది, నిన్న చెప్పుకున్నాం. ఈరోజు వచ్చి ఒక సవాలుగా పేదరికం, చాలా ఇంపార్టెంట్. ఇది జీకే పరంగా కూడా వస్తుంది. మన టెక్స్ట్ బుక్లో మనకున్న పాయింట్స్ని క్లియర్గా లైన్ టు లైన్ నేనైతే నోట్స్ రెడీ చేసి మీకు ఇస్తున్నాను. ఎందుకంటే నేను ప్రిపేర్ అవుతూ మీకు చెప్పడం వల్ల నాకు కాస్త గుర్తు వస్తుంది. మీకు చెప్పడం వల్ల మీకు కూడా ఎవరన్నా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. ఒకసారి కంటెంట్ చదివిన వాళ్ళకి ఏమవుద్దంటే ఇంకొకసారి చదువుకున్నట్టు ఉంటుంది. ఓకే? సో ఈరోజు ఇది అంటే ఈ ఒక్క లెసన్ కూడా కంప్లీట్ అయిపోయింది అనుకోండి. ఆల్రెడీ ఇంటర్మీడియట్ చేశాను మేడం, ఇంటర్ కంప్లీట్ చేయమన్నారు. మన కంటెంట్లో పట్టు ఎక్కువగా ఉందనుకోండి, కంటెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ ఇంటర్కి వెళ్ళిపోవచ్చు. మొత్తం 10th వరకు కంటెంట్ బాగా వచ్చి ఉండాలి. సో కంటెంట్ మీద కాస్త పట్టు ఎక్కువ సాధించాలి. అందుకనే నేను 9th క్లాసు ఆల్రెడీ 10th చేసా, కొన్ని లెసన్స్ చేశాను. 9th క్లాస్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ 10thకి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, బిట్స్. ఒక సవాలుగా పేదరికం. ఫస్ట్ అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే కాస్త ఎంకరేజ్గా ఉంటుంది. ఓకేనా? నాకు కామెంట్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా, అంటే ఎక్కువ కామెంట్ చేస్తే కూడా నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి కొన్నిటికి ఆన్సర్ చేయలేకపోవచ్చు. దయచేసి ఏమనుకోవద్దు, ఎందుకంటే నేను ప్రిపరేషన్లో ఉన్నాను, మీకు చెప్తూ నేను ప్రిపేర్ అవుతున్నాను. ఓకే? మీరందరూ బాగా చదువుతారని ఆశిస్తున్నాను. సో టాపిక్లోకి వచ్చేస్తాను. ఒక సవాలుగా పేదరికం. భారతదేశంలో ప్రతి 5వ వ్యక్తి, అంటే టెక్స్ట్ బుక్లో ఉన్న దాని ప్రకారం చేసిన ప్రతి 5వ వ్యక్తి పేదవాడే. 2011-12 సంవత్సరంలో పేదరికంలో జీవిస్తున్నవారు ఎంతమంది? ఇక్కడ ఇయర్ మెన్షన్ చేశాడు కాబట్టి జాగ్రత్తగా చూడండి. 2011-12 సంవత్సరంలో 270 మిలియన్లు, 27 కోట్లు. 270 మిలియన్లు అంటే 27 కోట్లు. ఓకే. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో పేదలను ఒకే చోట కేంద్రీకృతమైన దేశంగా పేరు పొందింది. అత్యధిక సంఖ్యలో పేదలను ఒకచోటే, అది ఏ దేశం అంటే భారతదేశమే. నెక్స్ట్, నిరుపేదలు ఈతి బాధల నుండి ఎప్పుడు విముక్తి పొందుతారో అప్పుడు మాత్రమే భారతదేశం నిజంగా స్వాతంత్ర దేశం అవుతుందని నొక్కి వక్కాణించిన వాళ్ళు ఎవరంటే మహాత్మా గాంధీ. నేను తమ్నైల్లో తక్కువ మాట్లాడదాం, ఎక్కువ బిట్స్ చేద్దామని ఎందుకన్నానంటే, ఆప్షన్స్ పెట్టామనుకోండి, ఆప్షన్స్ పెడితే ఏమవుతుందంటే టైం ఎక్కువ అయిపోద్ది. మనం చదవడానికి ఒక 10 బిట్స్కే మొత్తం 1 hour అయిపోద్ది. అందుకనే నేను డైరెక్ట్గా బిట్స్ రాస్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. ఓకే? మీరు ఏదైనా ప్రాక్టీస్ బిట్స్ ఆల్రెడీ బుక్స్ కొనుక్కుంటారు కదా, మొత్తం కంటెంట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అలా ప్రాక్టీస్ చేయొచ్చు. 4 ఆప్షన్స్లో చూసి నేర్చుకుంటాం. ఓకే? భారతదేశంలో కుల వ్యవస్థ పనితీరుకు ఒక సాధారణ ఉదాహరణ, పనితీరుకి ఒక ఉదాహరణ సామాజిక వెలివేత, కుల వ్యవస్థ ఉదాహరణ అన్నమాట. ప్రాథమిక అవసరాలు తీర్చడానికి అవసరమైన కనీస స్థాయి కంటే తక్కువ ఉంటాయి. ప్రాథమిక అవసరాలు అంటే ఏంటి? తిండి, నీరు, ఆహారం, ఇవన్నీ, ఆహారం, ఉండడానికి ఇల్లు, ఇవన్నీ తీర్చడానికి కనీస స్థాయి కంటే తక్కువగా ఉంటాయి. ఆ వ్యక్తిని ఎలా భావిస్తారంటే పేదవాడుగా భావిస్తారనమాట. గ్రామీణ ప్రాంతాల్లో ఒక వ్యక్తికి కావాల్సిన సగటు క్యాలరీలు, ఇది చాలా ఇంపార్టెంట్. 2400 అంటే 2400 క్యాలరీలు కావాలి గ్రామీణ ప్రాంతాల్లో. ఒకవేళ మీరు మర్చిపోతారేమో, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో అనుకోండి 2100. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త పనులు ఎక్కువగా చేస్తారు కాబట్టి
ఎక్కువ తింటారు. ఇలాగా ఊహించుకున్నా ఎక్కువ కావాలి, వాళ్ళకి క్యాలరీస్ ఎక్కువ కావాలి, ఎందుకంటే ఎక్కువ కష్టపడుతూ ఉంటారు కాబట్టి. నెక్స్ట్, పట్టణ ప్రాంతాల్లో వ్యక్తికి కావాల్సిన క్యాలరీలు 2100. చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా రిపీటెడ్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 2011-12 ప్రకారం ఒక వ్యక్తి పేదరికపు గీతను గ్రామీణ ప్రాంతాలకు నెలకు ఎంత నిర్ణయించారు అంటే, నెలకు ఎంత సంపాదించారు నిర్ణయించారంటే 816 రూపాయలు. 2011-12 ప్రకారం ఇయర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. 2011-12 ఎక్కువ ఉంది. పట్టణ ప్రాంతాల్లో అయితే 1000 రూపాయలు, గ్రామీణ ప్రాంతంలో అయితే 816. ఓకే, పేదరికపు గీతను క్రమానుగతంగా అంచనా వేసేది NSSO, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. ఓకే, NSSO అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. అసలు పేదరికపు గీతని అంచనా వేసేది. భారతదేశంలో పేదరికపు నిష్పత్తులు తగ్గాయా పెరిగాయా? పేదరికం క్రమంగా తగ్గుతుంది. ఓకే, 1993-94లో పేదరికపు నిష్పత్తి 1993-94 సంవత్సరంలో పేదరికపు నిష్పత్తి 45% సంవత్సరాలు కాదు, 45% అనమాట. మనకు కన్ఫ్యూజ్ అవ్వటానికి, మనం మర్చిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్న టాపిక్. ఎందుకంటే ఇయర్స్, పర్సంటేజ్లు, ఎంత పేదరికం, ఇది చాలా కష్టం. నాకు కూడా చాలా కష్టంగా ఉంది గుర్తుపెట్టుకుంటాం. అందుకనే 1-2 సార్లు మీకు చెప్తున్నా. 2004-05 నాటికి పేదరికపు నిష్పత్తి 45% నుండి 37.2%కి తగ్గింది. అంటే పేదరికం తగ్గుతూ ఉంది కాబట్టి ఎంతకు తగ్గిందంటే 37.2%. 2004-2005 సంవత్సరంలో పేదల సంఖ్య 407 మిలియన్లు. 2011-2012 సంవత్సరం నాటికి పేదల సంఖ్య 270 మిలియన్లు. అంటే ఇక్కడ పేదల సంఖ్య తగ్గిందా లేదా? క్లియర్గా ఉంది, తగ్గింది కదా. అంటే ఈ కాలంలో 2.2 సగటు వార్షిక క్షీణత తగ్గింది. 2.2% సగటు వార్షిక క్షీణత తగ్గింది. పేదరికానికి ఎక్కువగా గురవుతున్న సామాజిక వర్గాలు, అందుకనే వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఎక్కువగా ఇస్తున్నారన్నమాట, ఆ పేదరికం నుంచి పడటానికి. SC/ST కుటుంబాలు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్. ఎస్సీకి చెందిన ప్రతి 100 మందిలో ఎంతమంది తమ ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు? 43 మెంబర్స్, 43 మంది. అంటే తమ 100 మందిలో ప్రాథమిక అవసరాలు తీర్చుకోలేకపోతున్నారు. ఓకే, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ శ్రామికులు ఎంత శాతం ఉన్నారంటే 34%. ఎస్సీ కులాల వారు 29% మంది పేదవారుగా ఉన్నారు. 2011-12లో దేశంలో అత్యంత పేద రాష్ట్రాలు బీహార్, ఒరిస్సా. బీహార్లో అక్షరాస్యత కూడా తక్కువ ఉంది. బీహార్, ఒరిస్సా రాష్ట్రాల పేదరికం నిష్పత్తులు ఎంత చూడండి. బీహార్లో వచ్చి 33.7, ఒరిస్సాకు వచ్చి 32, ఇక్కడ కొంచెం క్లియర్గా లేదు, 32.6. ఓకే, పేదరికం గణనీయంగా తగ్గిన రాష్ట్రాలు కొన్నింటిని పేర్కొనండి. అక్కడ టెక్స్ట్లో ఇచ్చినాయి, ఆర్డర్లో ఇవ్వలేదు చూడండి. కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ అండ్ పశ్చిమ బెంగాల్. గణనీయంగా తగ్గింది పేదరికం. అధిక వ్యవసాయ వృద్ధి రేట్లు పొందిన రాష్ట్రాలు, వ్యవసాయంలో ఎక్కువగా వృద్ధి రేటు ఎక్కువ ఏ రాష్ట్రాలంటే పంజాబ్, హర్యానా. మానవ వనరుల అభివృద్ధిపై ఎక్కువ దృష్టి పెట్టింది ఎవరంటే ఏ రాష్ట్రం అంటే కేరళ. వ్యవసాయం మీద దృష్టి అంటే పంజాబ్, హర్యానా. మానవ వనరుల అభివృద్ధి అంటే మాత్రం కేరళ. పశ్చిమ బెంగాల్లో పేదరికం తగ్గడంలో సహాయపడింది ఏంటి? భూ సంస్కరణలు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పేదరికం తగ్గించడంలో సహాయపడింది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఆహార ధాన్యాలు పంచడం అన్నమాట, పంపిణీ చేయడం. ఓకేనా, అందుకనే ఈ రాష్ట్రాలు పేదరికం తగ్గించడంలో ముందున్నాయి. ఓకే, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ అండ్ పశ్చిమ బెంగాల్. చైనాలో పేదల సంఖ్య 1981. మనం ఇండియానే గుర్తుపెట్టుకోలేకపోతున్నాం అంటే చైనా కూడా ఇచ్చారు చూడండి. చైనాలో పేదల సంఖ్య 1981 నాటికి 88.3%. 2008 నాటికి ఎంత ఉందంటే 14.8. చూడండి, చాలా అంటే ఇయర్స్ కూడా చాలా గ్యాప్ ఉంది కదా. 2009 నాటికి 0.6% తగ్గింది. 2005లో సబ్ సహారా ఆఫ్రికాలో పేదరిక శాతం 51%. సబ్ సహారా ఆఫ్రికాలో
అదే 2018లో అయితే పేదరిక శాతం ఎంత 40.2. ఇక్కడ కూడా పేదరికం తగ్గింది. 2005లో లాటిన్ అమెరికాలో పేదరిక శాతం 10%. అది 2018లో లాటిన్ అమెరికాలో పేదరిక శాతం ఎంత 4%. 10% నుంచి 4%కి తగ్గింది. అంతర్జాతీయ పేదరిక గీత నిర్వచనం అంటే రోజుకి $1.90 అనమాట. ఇది డాలర్ గుర్తు సింబల్ కదా, ఇలాగే వేస్తారా? ఓకే, నేనైతే ఇలాగే వేసాను. 1.90 కంటే తక్కువ సంపాదిస్తున్న జనాభా, వీళ్ళనే అంతర్జాతీయ పేదరిక గీత ఈ నిర్వచనం అనమాట. యుఎన్ఓ అంటే ఐక్యరాజ్య సమితి తెలిసిందే కదా, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ యొక్క నూతన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏంటంటే 2030 నాటికి అన్ని రకాలైన పేదరికాన్ని అంతం చేయాలని ప్రతిపాదించింది. 2030 నాటికి అంతం చేయాలని, ఇది గుర్తుపెట్టుకోండి, ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఇలా అంతం చేయాలని ప్రతిపాదించింది ఎవరంటే యుఎన్ఓ, ఐక్యరాజ్య సమితి అనమాట. అధిక పేదరికం యొక్క మరొక లక్షణం భారీ ఆదాయ అసమానతలు కలిగి ఉండటం. బాగా ధనవంతుడు ఎప్పుడు ధనవంతుడు తన ఆస్తిని పెంచుకుంటూనే ఉంటాడు, పేదవాడు ఇంకా పేదరికంలో మగ్గుతూనే ఉంటాడు. ఇదే ఆర్థిక అసమానతలు ఎక్కువగా ఉండడం. భారతీయ అభివృద్ధి వ్యూహం ఎక్కువ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి పేదరిక నిర్మూలన. పేదరిక నిర్మూలన వ్యూహం ప్రధానంగా 2 విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఏంటంటే ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడం, పేదరిక నిర్మూలన. ఈ 2 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఎంజీఎన్ఆర్ఈపీ, ఎంఎన్ఆర్ఈజీ అని కూడా ఉండొచ్చు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, గ్యారంటీ ప్రోగ్రామ్ అని కూడా వచ్చు. ఓకేనా? ఇది ఎప్పుడంటే 2005. ఎంఎన్ఆర్ఈజీ ఈ పథకం అసలు లక్ష్యం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయి, మా ఊర్లో అయితే జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధికి భద్రత కల్పించడం. అంటే ఏంటి? ప్రతి ఇంటికి 100 రోజుల వేతన ఉపాధి అనమాట. 100 రోజులు పని కల్పిస్తారు. పిఎంఆర్వై అంటే ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన. ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన ఈ పథకం ప్రారంభమైంది 1993. ఓకే, పిఎంఆర్వై ఉద్దేశం ఏంటి? ఇదేమో 100 రోజులు వేతనం కల్పించడం. ఇదేంటంటే గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో అక్షరాస్యులైన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించడం. ఆర్ఈజీపీ అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఈ పథకం ప్రారంభించింది ఎప్పుడంటే 1995. ఆర్ఈజీపీ ప్రధాన లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో, చిన్న పట్టణాల్లో స్వయం ఉపాధి అవకాశాలని సృష్టించడం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 25 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. ఏ కార్యక్రమం కింద? ఆర్ఈజీపీ కార్యక్రమం కింద. అంటే రూరల్ ఎంప్లాయ్మెంట్, గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి, చిన్న పట్టణాల్లో వాళ్ళకి. 10వ పంచవర్ష ప్రణాళిక కాలం 2002 to 2007. ఇక్కడ ఊరికి జస్ట్ 7, 8, 9 కూడా ఇచ్చాను చూడండి. 7 ఏమో 1985 to 1989, 8 వచ్చి ఇక్కడ గ్యాప్ వచ్చింది 1992 to 97. 9వ పంచవర్ష ప్రణాళిక ఏమో 97 to 2002. 10వ పంచవర్ష ప్రణాళిక తెలిసిందే కదా, 2002 నుంచి 2007 వరకు. ఎస్జిఎస్వై అంటే స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన. ఇది ప్రారంభించిన సంవత్సరం 1999. బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం, ప్రభుత్వ రాయితీలు రెండింటి ద్వారా రుణ సదుపాయం, పేద కుటుంబాలకు స్వయం సహాయక గ్రూపులుగా ఏర్పాటు చేయడం ద్వారా వారిని పేదరిక గీతకు ఎగువకు తీసుకురావడం దీని ఉద్దేశం అన్నమాట. పిఎంజీవై ప్రైమ్ మినిస్టర్ గ్రామోదయ యోజన. ఇది ఎప్పుడు ప్రారంభించారంటే 2000. పిఎంజీవై దేనికి సంబంధించిందంటే ప్రాథమిక ఆరోగ్యం, ప్రాథమిక విద్య, గ్రామీణ వసతి, గ్రామీణ తాగునీరు, గ్రామీణ విద్యుద్దీకరణ వంటి ప్రాథమిక సేవలు రాష్ట్రాలకు అందించే కేంద్ర సహాయం. ఫ్రెండ్స్, లైక్ చేయట్లా? కాస్త లైక్ చేయండి. చాలాసార్లు అడుగుతున్నాను కదా, లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఓకే. ఏఏవై అంత్యోదయ అన్న యోజన. భారతదేశానికి అత్యంత బలమైన సవాలు ఏంటంటే ఇంకేముంది, పేదరికాన్ని తగ్గించడం. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పటివరకు 60 రాలేదు. చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి.
ఎందుకంటే ఉన్న టైం తక్కువ, అందుకనే ఇంత టైం కూడా వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా చదువుండే కంటెంట్ చదవండి. టెక్స్ట్ బుక్లు ఉన్న వాళ్ళు టెక్స్ట్ బుక్ అసలు వదిలిపెట్టొద్దు, లైన్ టు లైన్ చదివేసేయండి. తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.